రైట్. నమస్తే. వెల్కమ్ టు న్యూస్ లైన్. నిన్న మొన్న చూసుకున్నట్టయితే మనం ఒక 200,00,00,000కు పైగా నా ఆస్తులు ఎక్కడెక్కడ బినామీల దగ్గరున్నాయి, ఎవరెవరి దగ్గరున్నాయి. ఒకవేళ నేను మరణించిన తర్వాత ఎవరెవరికి ఇవ్వాలని క్లుప్తంగా డైరీలో రాసుకొని మరి ఏసీబీకి చిక్కిన ఒక అవినీతి తిమంగలం భీమ్రెడ్డి. ఏ కేసులో అయినా సరే నార్మల్‌గా ఇమ్మీడియేట్‌లీ అరెస్ట్ చేస్తారు. కానీ భీమ్ రెడ్డి అనే పేరు ఉండడం వల్ల ఒక రకంగా ఆయన ఎనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉండడం వల్ల ఆయన అరెస్టు ఆలస్యంగా జరిగింది. ఇదే విషయమై ఏసీబీ ఆఫీస్‌కు నిన్న బక్కా జడ్సన్ గారు వెళ్ళడం జరిగింది. అదే క్రమంలో ఏసీపీ గారు, అక్కడున్న సీఐ గారు చాలా రూడ్‌గా బిహేవ్ చేసి విపరీతంగా లాక్కెళ్ళిన ప్రయత్నాన్ని అక్కడ చేసిర్రు. వారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అది కూడా చూడకుండా విపరీతంగా ఒక మనుషుల్లాగా బిహేవ్ చేయని సందర్భాన్ని అక్కడ చూసినాం. నైటు నిన్న వారిని హాస్పిటల్ తీసుకెళ్లిర్రు. వారు కొంచెం డిస్టర్బ్ అయిన సందర్భాన్ని కూడా నైట్ చూసినాం. నైట్ 12 గంటల వరకు కూడా వారు హాస్పిటల్‌లోనే ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాని వెనక ఉన్న పెద్ద తలకాయలెవరు? అసలు ఏం జరిగింది? అన్న చెప్పండి, దాని వెనక ఉన్న పెద్ద తలకాయలెవరు? ఆలస్యం జరగడానికి గల కారణాలేంటి అరెస్ట్? బ్రదర్, గతంలో మీరు భీమ్రెడ్డి గారిది ఒకటి ఇది చేస్తున్నారు. నేను గతంలో కొన్ని ఏసీబీ కేసులు చూపెడతాను. ఈమె రంగారెడ్డి రేంజ్ శ్రీమతి తుమ్మకొమ్మ సుచరిత, తహసీల్దార్, సబ్ రిజిస్టార్, సస్పెన్షన్, షామీర్పేట మండల్. ఇగో ఈమె దొరికింది, జైలుకు పంపారు. ఓకేనా? నర్సింహులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, గాంధీనగర్ 50,000తో దొరికితే జైలుకు పంపారు. నేను సాక్ష్యాలు చూపెడుతున్నా ఇవి. అర్థమైందా? అగేన్స్ట్ కొమ్మూరి మల్లారెడ్డి. నేను ఎందుకంటే ఇక్కడ కమ్యూనిటీ పరంగా చూస్తలేను. కొమ్మూరి మల్లారెడ్డిని కూడా అరెస్ట్. కొమ్మూరి మల్లారెడ్డి ఈయన రెడ్డి కమ్యూనిటీ. అర్థమైందా? ఈయనకు కూడా జైలుకు పంపారు. అర్థమైందా? నరహరి జైలుకు పోయిండు. ఈ విధంగా పవన్ కుమార్ జైలుకు పోయిండు. ఈ విధంగా ఇంతమంది రామకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి అడిషనల్ ఇంజనీరింగ్ ఓపీ రామకృష్ణారెడ్డిని జైలుకు పంపిండు. మరి భీమ్ రెడ్డిని ఇప్పుడు నేను ఒక 20 మంది రెడ్లను చూపెడతా ఇందులో. ఈయన రెడ్డి అనేది కాదు ఇక్కడ, దీని వెనక పెద్ద ముఠా ఉన్నది. నేను ఒక ఏసీబీ కేసులో ఒకళ్ళు దొరికితే ఏసీబీ కేసుకు వచ్చి అక్కడికి వచ్చి మాట్లాడిన చిల్లర కానీ కాదు. దాని వెనక ఒక పెద్ద స్టోరీ ఉంటేనే నేను అక్కడికి వస్తా. నిన్న మీకు వివరంగా చెప్దామని, అంతేకాకుండా ఒక లెటరు ఏసీబీ ఆఫీసులో ఇద్దామని. ఏసీబీ ఆఫీస్లో నాకు కొంచెం గౌరవప్రదమైన స్థానం ఉంది. నేను ఏదైతే ఆఫీస్కి పోయినా వాళ్ళు నాతో చాలా గౌరవంగా బిహేవ్ చేస్తారు. నాతో కూర్చుని మాట్లాడినరు చాలామంది. రవి గుప్తా గారు నాతో మాట్లాడినరు. ఆయన అంతకుముందు ఇంకొక ఆయన హరీష్, ఆయన పేరు ఏం పేరు ఉంది, ఆయన డీజీపీ కూడా అయిన తర్వాత ఆయన మాట్లాడినరు. గౌరవప్రదంగా ఉంటే నేను కూడా చాలా డిగ్నిఫైడ్గా వ్యవహారం చేస్తా. నేను భీమ్రెడ్డి గారు అరెస్ట్ అయినారు. యాక్చువల్గా నిన్న పొద్దుగాల నాది బొగ్గు స్కామ్ మీద ఉండే. బొగ్గు స్కామ్ మీద నేను 16,000 కోట్ల బొగ్గు ఎటుపోయిందని అడుగుదామని నిన్న పొద్దుగాల నేను మెటీరియల్ ప్రిపేర్ చేసుకున్నా. మన రాత్రి వచ్చిన 11 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. ఒక ముఖ్యమైన పోలీసు అధికారికి వచ్చి ఆయన, సార్ ఇట్లా ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసిండ్రు అని కొన్ని పేర్లు పంపారు. నేను కమ్యూనిటీ పరంగా పోతలేను సార్, ఈయనను అనుకోకుండా దొరికిపోయాడు. కొన్నిసార్లు టెర్రరిస్టు దొరుకుతారు అనుకోకుండా, వలేస్తే కొంత తిమ్మింగిలా దొరుకుతుంది. అట్లా అనుకోకుండా చిక్కింది. కానీ ఇది రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అని తెలియకుండా దొరికిపోయింది. తెలియదు. రేవంత్ రెడ్డికి వీళ్ళకు అత్యంత సన్నిహితం ఉన్నది. ఆ సన్నిహితం దాన్ని సాక్ష్యం చెప్పాలి కదా, ఒట్టిగా చెప్పద్దు కదా. ఇక ఎట్లా సన్నిహితుడో చెప్తా. భీమ్రెడ్డి గారు గతంలో కానిస్టేబుల్కి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. నారాయణగూడ కూడా పనిచేసిండు. తర్వాత ఏండు నిన్న నాతోని బ్రూట్గా చేసి వ్యవహరించిన ఏసీబీ స్టోరీ కూడా చెప్తాను నేను. అదేందా ఆయనది కూడా చెప్తా. అయితే ఈ భీమ్రెడ్డి గారు కానిస్టేబుల్కి వెళ్ళి ఏసీబీ దాకా వచ్చిండు. భీమ్రెడ్డి ఏమంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఒక జైలుకు పోకుండా, ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ అనేది కాదు రేవంత్ రెడ్డి గారికి. దీని వెనక బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఉండాలి. ఆ గట్టిగా ఉన్న బ్యాక్గ్రౌండ్ అంటే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, ఒక పెద్ద కంపెనీ. ఆయనను ఇటీవల యాదాద్రి భువనగిరి టెంపుల్కు ఆయనను చైర్మన్గా చేసిండ్రు సత్యనారాయణ రెడ్డి. ఆ సత్యనారాయణ వాళ్ళ అన్న కొడుకు జీవన్ రెడ్డి. ఈ జీవన్ రెడ్డి ఎవరంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ జీవన్ రెడ్డి వాళ్ళ భార్య, ఆ భార్య చిన్నాయన భీమ్రెడ్డి. అర్థమైందా? ఆ భార్య చిన్నాయన భీమ్రెడ్డి. నేను నా ఫోటోలు అన్నీ తీసుకొని వచ్చిన. పోలీసులు
ఏసీపీ గారు చాలా సక్సెస్ఫుల్గా చింపిర్రు దాన్ని. ఓకే. అయితే నిన్న అంత పెద్ద అటాక్ నా మీద జరగడానికి కారణం అంటే ఆయన ఫోన్ ఒక్కనికే వచ్చింది, అందరికి రాలే. ఏసీపీ బంజారా హిల్స్కే వచ్చింది. ఆయన నోరు తెరవద్దు మీడియా ముందు, అంత కంప్లీట్ మీడియానే సరెండర్ చేసి వేరే దాన్ని చేయలే. మీడియా నోరు తెరవకుండా మీడియా ముందు మాట, ఎందుకంటే అంతకు ముందు రాత్రి 11 o'clock ఎప్పుడైతే వచ్చినో నేను అప్పుడే లైవ్ చేసి కొంచెం స్టోరీ పెట్టిన నా ఛానల్, కొంచెం దీన్ని బ్యాక్గ్రౌండ్ చెప్పి పెట్టిన. పొద్దుగాల నేను బొగ్గు బంద్ చేసిన. అయితే మనకు చెప్పింది 200 కోట్లు ఫస్ట్, యాక్చువల్గా వాళ్ళకి దొరికింది 400 కోట్ల డాక్యుమెంట్, దాన్ని వడత వచ్చి 1000 కోట్ల డాక్యుమెంట్. అదేందా 1000 కోట్లు. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి భార్య, ఇక్కడికి వెళ్దాం, జీవన్ రెడ్డి భార్య మా చిన్న బాపుని పట్టుకున్నారు, నువ్వు ఎట్లన్నా చేసి మా బాపు జైలుకు పోకుండా చూడు అని చెప్పింది. ఈమె జీవన్ రెడ్డికి భర్తకు చెప్పింది. భర్త ఏం చేసింది, డైరెక్టర్ రేవంత్ రెడ్డి ఎట్లా పట్టుకున్నా అంటే బై మిస్టేక్. ఈరోజు తిరుపతి రెడ్డి కూడా సన్నిహితుడు, అరే మావన్ ఎట్లా పట్టుకున్నావు అని చెప్పి లాస్ట్ వాళ్ళందరూ కరెక్షన్ చేసుకోనికి దాన్ని ఏం చేసిందంటే జైలుకు పోకుంటే ఆపాను. ఇది అరే చిన్న చిన్న వాళ్ళు ఎంతమందిని జైలుకు పంపారు, ఈయన ఒక్కరిని అంటే 50,000 జైలుకు పంపారు, 20,000 జైలుకు పంపారు. దాదాపు ఒరిజినల్ మార్కెట్ రేటు 1,000 కోట్ల ఉండేటోని ఎట్లా వదిలేస్తారు అదే అని చెప్పి మీరు మాట్లాడతారని మీడియాలో కూడా 2-3 ఉప్పందించింది ఆయన, యూట్యూబ్ ఛానల్లో కూడా ఇచ్చారు మాట్లాడతారని. వాళ్ళు ఎవరు మాట్లాడలే. నేను ఏసీబీ నా ఫోన్ 2000% ట్యాప్ అవుతుంది, నేను పోతున్నా అని తెలుసుకున్నారు. పాపం ఇంటెలిజెన్స్లో తెలియదు, ఎవరికి తెలియదు. ఫోన్ ట్యాపింగ్ నడిచింది, మేము అక్కడికి వచ్చి వెయిట్ చేసినాము. అక్కడ ఈయనకు ఆయన బ్రదర్ సిఐ నాతోని మంచిగా హ్యాండిల్ చేసింది, ఎస్ఐలు కానిస్టేబుల్ ఇంక్లూడింగ్ అక్కడ పొల్యూషన్ కూడా ఎక్కడ రాలే. నన్ను వెనకకెళ్ళి పట్టి లేపి, అంటే నాకు నేనేదో ఆయన పెద్ద పగున్నట్టు అర్థమైందా, నా మీద పగ, నా మీద కోపం పెట్టుకున్నట్టుగా. నాకు ఈ తెలంగాణలో ఏ పోలీస్తో నాకు కోపం లేదు, ఏ దీని మీద నాకు ఇది లేదు, అర్థమైందా. కానీ నేను అక్కడ ఏం చేసిన, ఒక రీప్రజెంటేషన్ లోపల నేను 10 మందితో వచ్చిన, 20 మందితో వచ్చిన, పోనీ 1+1 వచ్చినా, నేను ఎక్కడ పోయినా నేను ఏం చేయగలుగుతాను, అంత ఇది చేసినారు. అంత నన్ను తీసుకుపోయి దానికి ఇట్టుంటాయి కదా పైన పట్టి ఇన్నోవాలు, దానికేసి గుద్దిండు, లిటరల్గా వాంటెడ్లీ గుద్దిండు, అర్థమైందా. ఆడ సిఐ కూడా షాక్ అయిపోయాడు. సిఐ కారు ఎక్కిన తర్వాత సార్ తల రాసుకొని అన్నాడు, కానీ దన్న సపడిన వాడు అంత పగేందుకు. తర్వాత నేను ఈయన ఎవరు అని చెప్పి నా ఫోన్లో గిన్నెలు లాక్కున్నారు, ఎవరు అని చెప్పి రాత్రి ఒక 2 నిమిషాలు స్టడీ చేసిన. చేస్తే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారికి సంచులు మోసేటోడు ఈ ఏసీపీ మాత్రమే. తక్కిన రెస్పెక్ట్ అక్కడికి వెళ్ళి అందరు ట్రాన్స్ఫర్ అయిన, ఆయన ఒక్క ట్రాన్స్ఫర్ కాడు, ఆయన ఒక్కడు ట్రాన్స్ఫర్ కాదు, ఓకేనా. ఏసీపీ ట్రాన్స్ఫర్ కాడు, అర్థమైందా. భీమిరెడ్డి గారికి మా భీమిరెడ్డి నాసో అందుకే నేను నియసొంటోడే అన్నా కదా, అర్థమైందా. నియసొంటోడే ఫ్లూగ్ అన్నా. నా బ్రదర్ నా మీద నీతి నిజాయితీ గల ఆఫీసర్ ఎవడు చేయి చేసుకోడు, ఎవడు ఎవడ ముట్టుకున్నారో లంగగానే ముట్టుకుంటాడు. మంచోడు బుద్ధిమంతుడు ఎవరు ముట్టుకోడు. చాలా ఇవాళకి సగం క్యాబినెట్ నాకు ఆన్ ఫోన్లో ఉంటాను, నేను ఓపెన్గా చెప్తున్నా. ఆన్ ఫోను సగం క్యాబినెట్ ఉంటే 75% ఎమ్మెల్యేలు నేను మాట్లాడతా. చెప్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఏం పిక్కుంటావు పిక్కు, నాకు అంతమంది టచ్లు ఉంటారు, ఓకేనా. ఇవాళ లోపట అది జరిగినప్పుడు మాట్లాడినప్పుడు అరే అంత జీప్లో నేను తీసుకపోతా గోల్కొండ అచ్చా పొల్యూషన్లా ఆయన మాట్లాడుతుంట కదా, ఏ సార్ నోరు తెరవకుండా మాట్లాడినా సార్ లోపల ఏసీపీ. ఓ మామూలు కాదు ఆయన, ఓ ఒక పెద్ద టెర్రరిస్ట్ పట్టుకున్నట్టు. అరే ఆఫ్టర్ ఆల్ మంగిలిని కూడా పట్టుకోలేకపోయారు మీరు, పేదల ముంచిన మంగిలిని పట్టుకోలేను మీరు, నన్ను మీరు పట్టుకొని ఏదో పెద్ద టెర్రరిస్ట్ పట్టుకో. అరే నేను ఇంత పెద్ద అంటే అంటే ఇంత పెద్ద సంఘ విద్రోహ శక్తిని అనిపించుకున్నట్టుగా పిక్చర్ తిప్పిండ్రు. నేను షాక్ అయిపోయాను, అరే ఇదేంది అని చెప్పి ఇదైనా అక్కడికి వెళ్ళి అక్కడికి తీసుకుపోయినారు. తీసుకుపోయినాక ఆడ కూడా సిఐ గారు ఇక్కడికి వెళ్ళి పట్టుకున్న ఎస్ఐ గారు మీరు ఏ భోజనం తింటారు ఏం తింటారు, నేను టీ తప్ప నేను ఏం తిన్నానని చెప్పిన. ఏం తినలే ఏం కాలే. నాకు ఆల్రెడీ బ్రెయిన్ ఆపరేషన్ ఇక్కడికి లోపలికి వెళ్ళి హోలేసి చేసిండ్రు. నాది గట్టి ప్రాణంగానే బతికిన, దేవుని దయ అంతే, ఆయన కృప. ఇక్కడికి నాకు బ్రెయిన్ ఆపరేషన్ కరెక్ట్గా ఈడ నాకు తాకింది.
ఈడ తాకింది. ఓకేనా. ఇక్కడ ఏమైందంటే 3 o'clock తర్వాతకి వెళ్ళి పెయిన్ స్టార్ట్ అయింది. అప్పటికి ఏఎస్ఐ గారు అక్కడ బజారైజ్ కానిస్టేబుల్ ఇద్దరిని పెట్టిండు. సార్ మనం చెట్టు కింద కూర్చుందాం జరసేపు, చల్లగా ఉంటుంది లోపల అని. వాళ్ళకి ఏదో తేడా కొడుతుంది, బయట కూర్చోబెట్టి ఇట్నే మేము మాట్లాడుకుంటున్నాం. ఈలో 5 అయిపోయింది కదా, మళ్ళీ పిలుస్తే మనం కనవాడకుంటే ఇబ్బంది అవుతుంది, మనం లోపల పోయి కూర్చుందాం కదా అని కానిస్టేబుల్ అన్నారు. సరే కూర్చుందాంపా. 5:30 అయింది అప్పటికి. 5:30 అయింది, 6 అయింది. 4 గంటలకు నేను చెప్పిన, బ్రదర్ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, తలనొస్తుందని చెప్పి. సరే సార్ నేను అని ట్రై చేస్తుండు. వీళ్ళు ఈ ఏసీపీ పర్మిషన్ ఇవ్వాలి. ఎవరు? ఈ మహేందర్ రెడ్డి సంచులు మోస్టోడు. అర్థమైందా? మహేందర్ రెడ్డికి సంచులు మోస్టోడు పర్మిషన్ ఇవ్వాలి. అని పర్మిషన్ ఇస్తారో ఏందో మొత్తానికి స్టేషన్ అంతా కొట్టుకుంటారు, ఇంక్లూడింగ్ సిఐ గారు వాళ్ళు తినిపించే ప్రయత్నం చేస్తుండ్రు, ఏదన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. నాకు కళ్ళు తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఏదైనా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. తర్వాత ఏమైందో తెలియదు బ్రదర్. 6 అయింది, 6:15 అయింది, 6:30 అయింది. కళ్ళు తెరిస్తే హాస్పిటల్ ఉన్నా. హాస్పిటల్ ఏదో నరం పెట్టి ఏదో గట్టిగా తిప్పిండు డాక్టర్. ఒకటేసారి నాకు ఓష్ వచ్చింది, ఏదో నరం భయంకరంగా నొప్పి లేచింది. ఎక్కడి నరమో తెలియదు, మొత్తానికి ఈ పార్ట్ నరం పట్టి గట్టిగా పెట్టి ఇట్లా జాకీ లేపినట్టు లేపిండు. లేపగానే స్పృహ వచ్చింది. స్పృహ వచ్చినాక ఏంటి ఎక్కడున్నా అంటే ఇట్లా అపోలో. ఏ అపోలో అంటే డిఆర్డిఆర్. నాకు అనుమానం వచ్చింది, అక్కడ నన్ను గుర్తుపడతారు కదా, ఒక ఇన్సిడెంట్ అయింది కదా శంకర్ గౌడ్ చచ్చిపోయినప్పుడు, నేను కీరోల్ అక్కడ. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా నేను డౌట్ వచ్చి నాకు ఇక్కడికి వెళ్ళి అప్పటికి అందులో రిపోర్ట్ ఏంటంటే జడ్సన్ సీరియస్ అనేది రిపోర్ట్స్ వచ్చినాయి. జడ్సన్ సీరియస్గా ఉన్నాడు, గుండె బ్లాక్ అయింది, అది ఇదని. అంటే హ్యాండిల్ పొద్దుగాలకి లేదు. నేను నేను ఇంత ఆరోగ్యంగా ఉంటాను, ఆ ఫుడ్ అంతా అని నాకు ఏం అవసరం, నన్ను ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి డిశ్చార్జ్ చేయండి, మీ మీద నమ్మకం. బ్రదర్ నేను పోలీసుని నమ్ముతా, అందరిని నమ్ముతా, రేవంత్ రెడ్డిని నమ్మ. ఇంకోటి ఇటువంటి ఏసీపీ నాకు తెలిసి పోలీస్ అసంటోళ్ళు ఇవ్వలేరు, ఏ ఐపీఎస్ ఆఫీసర్ కూడా లేరు. జడ్సన్ ఇది చేయి అది చేయి అని చెప్పేటోడు ఏ ఐపీఎస్ ఆఫీసర్ లేరు, ఎవ్వరు చెప్పరు. మనసాక్షి ఉన్నాడు, నన్ను చేయమని చెప్పరు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు ప్రమాదం అని ఇళ్ళకి వెళ్ళి షిఫ్ట్ చేయను అని చెప్పిన. ఎందుకంటే అపోలో చరిత్ర కూడా నాకు తెలుసు, శంకర్ గౌడ్ని ఎట్లా ఇది చేసిన అని. ఆ డాక్టర్ ఏం చెప్పిండు, మా అబ్బాయి సీరియస్గా ఉన్నాడు, మీరు కూడా వచ్చినప్పుడు మా బాబు అని, మా నాయనకి ఏమైనా పర్వాలేదు అని రాసుకున్నారు. అక్కడికి వెళ్ళి నేను కానీ సిటీ స్కానింగ్ అయితే చేపి అన్నాడు. సత్యం డయాగ్నోస్టిక్స్కి పోయినా, సిటీ స్కాన్ చేయించిన. ఈలోపు అపోలోలో ఇచ్చిన రిపోర్టు వేరే 2 రేడియాలజిస్టులకు పంపారు, గాంధీలో ఒకలకు, ఇంకో ఇద్దరు గవర్నమెంట్ డాక్టర్లు, పెద్ద డాక్టర్, సీనియర్ డాక్టర్లు పంపితే ఆ రిపోర్ట్లో సీరియస్ అనే వచ్చింది. మళ్ళా కాచిగూడ టీఎక్స్ హాస్పిటల్లో తీసుకుపోయింది. తీసుకపోగానే ఆ డాక్టర్లు ఫలానా టెస్ట్ చేసుకోమని ఏదో టెస్ట్ చేయించారు. నాకు అది టెస్ట్ పేరు ఏదో వస్తలే, ఫస్ట్ టైం వింటున్నా. అంటే అది ఆ పేరు చెప్తే వీళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఇది చేసి పంపాలి అనేది మనకు ఎక్కువ కొట్టిన. టెస్ట్ చేస్తే మళ్ళీ ఈసీజీ తీసిండ్రు, ఈసీజీ నార్మల్ వచ్చింది. నాకు ఇంకోటి హార్ట్ ప్రాబ్లం ఉన్నది, 0.1కి వెళ్ళి 0.7 ఉంటుంది. 0.7 దాటితే డేంజర్, నాకు 0.1 ఉంది. మరి అపోలోలో అది ఎందుకు ఇచ్చిండ్రు, నా సీరియస్ ఉన్నట్టు ఎందుకు క్రియేట్ చేసిండ్రు? ఇప్పుడు నా ప్రశ్న అది. ఆ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. అపోలో నేను సీరియస్ ఉన్నట్టు, నాకు హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు, నా కండిషన్ బాగాలేనట్టు రిపోర్ట్లే ఇచ్చింది కదా. ఇప్పుడు ఈసీజీ ఎట్లా అంత డేంజర్గా చూపెడుతుంది? వాళ్ళే స్టన్ అయ్యారు. ఒకటి కాదు, నేను 2 తెప్పించిన. ఈసీజీ తెప్పించిన, బీపీ హై ఉన్నదని చెప్పిండు, ఇక్కడ బీపీ నార్మల్ ఉంది. ప్లస్ ఇంకో టెస్ట్ బ్లడ్ తీసి నా హార్ట్లో ఏముందని చూసింది. అది అసలు సగానికి కాదు, అసలు దరిదాపులో కూడా లేదు. నేను హార్ట్గా సీరియస్నెస్ ఎందుకు చూపించే ప్రయత్నం చేసిండ్రు? క్రియేట్ ఏముందబ్బా, ఇట్లనే సీరియస్గా వచ్చిండు, గుండె నొప్పి వచ్చింది, పీకిందని చెప్తారు కావచ్చు, ఏదైనా చేస్తారు కావచ్చు. అంటే ఒక రకంగా డైరెక్ట్గా చంపే ప్రయత్నం చేసిరు నన్ను అని చెప్తున్నారా? అంతే కదా బ్రదర్. ఇలా సీరియస్ దేనికోసం క్రియేట్ చేసి అపోలో అన్న దాన్ని తెరితేంది బ్రదర్. నేను ఏది ముట్టుకున్నా దాన్ని కొన చూస్తా, అదేందా అపోలోది నాకు చూసింది కదా, దాన్ని కొన కూడా చూస్తా నేను ఇక, అదేందా. కాబట్టి నేను ఇవాళ ఆ రిపోర్ట్ నేను జనానికి కూడా నేను చెప్తా ఇది. ఎందుకంటే నేను ఏమంటున్నా, ఇప్పుడు పోలీస్ వాళ్ళు క్రియేట్ చేసిరంటారా? అపోలో హాస్పిటలే
బక్వాస్ హాస్పిటల్ అని చెప్తున్నారు. తోని పైనకెళ్ళి ఎవడు మాట్లాడిండు, శంకర్ గౌడ్ది ఎవరు చేశారు, పోలీసులు ఎందుకు చేస్తారు? పోలీసులు ఎంత, ఇది నా సత్య హాస్పిటల్ రాత్రి చేసింది, ఓకేనా? ఇది ఇగో ఇది అపోలో హాస్పిటల్ది, ఓకేనా? ఇది అపోలో హాస్పిటల్. ఇంకోటి వాళ్ళు ఇచ్చింది ఇది. ఇందులో నేను సీరియస్గా ఉన్నట్టు చూపించారు. ఎమర్జెన్సీ, మా కొడుకు టెన్షన్ అయిపోయి నైట్ కేర్కి వెళ్ళిపోదామని, ఇక్కడ వద్దన కదా కేర్కి పోదాం పని, నువ్వు ఏం టెన్షన్. మా ఫ్రెండ్స్కు ఈ రిపోర్ట్ మా దోస్తులో పంపితే, మాకు తెలిసిన డాక్టర్కు, మా బాబు దోస్తుకు వాళ్ళకు సీనియర్ డాక్టర్ రేడియాలజిస్ట్ పంపితే సీరియస్ ఉన్నది, ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకుపోవాలి. అయితే దానికంటే ముందు టెస్ట్ చేయి అని చెప్పిన నేను, పోదాం కానీ నాకు టెస్ట్ చేయి అనగానే నేను సిఏ గారు కూడా గౌరవించదు, సార్ నేను ఉన్నానని చెప్పి, ఓకే నీ ఇష్టం అని చెప్పి అక్కడికి వెళ్ళి టీఎక్స్ హాస్పిటల్ పోయినాక టెస్ట్ చేసిన తర్వాత వాడు నార్మల్ అని చెప్పినాక అప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా ఎట్లుంటుంది చెప్పండి, ఈ రిపోర్ట్ ఎందుకు ఇవ్వాలి, అసలు ఇది ఎట్లా తయారైంది అపోలోలో, ఏం ట్రీట్మెంట్ నడుస్తుంది దవాఖానలో, అదేందా ఇవన్నీ తీసుకొని వచ్చినాం. అయితే వాళ్ళు ఇట్లా పోరు, ఏదో టెస్ట్ చేసుకొని పోయి పండుకుంటారు అది ఇది అని అనుకుంటారు. మా వాళ్ళు నేను వద్దన్న ఇంటికి వెళ్ళిపోతే నాకు కూడా తెలిసేది కాదు, పొద్దుగా చూపెట్టుకున్నా, లేదు మాకు నిద్ర పట్టదు, నువ్వు ఇప్పుడు చూపించుకున్నాకనే అని మావాడు ఎంబడి వాడి రాత్రి 12:30 1 గంట దాకా, మళ్ళీ ఇక్కడ కూడా ఎమర్జెన్సీలోనే ఉన్నా, ఇక్కడ టీఎక్స్లో కూడా ఎమర్జెన్సీలో పెట్టి టెస్ట్ చేసిండ్రు, అబ్జర్వేషన్లో పెట్టుకుంటా. తీరా చూస్తే వాళ్ళు కూడా పరేషాన్, ఇదేందని వాళ్ళు నోరు తెరిచిండ్రు, వాళ్ళకి అర్థమై నవ్వుకుంటారు కదా వాళ్ళు, అర్థమైందా? అట్లా ఈ విధంగా ఎందుకు చేసిండ్రు, దీని అనుకున్న కుట్ర అయింది, అదేందా? నాకు బ్రదర్ నేను దేవుని దేవాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువగా ముందు ఆలోచిస్తా, వీళ్ళు ఏం చేసే అవకాశాలు ఉంటాయి. నేను పోలీస్ స్టేషన్లో నాకు ఎవరు పోలీసు మీద అనుమానం లేదు, చెప్తున్నా కదా. నేను అన్నం కూడా తిననే వాళ్ళు పెట్టింది, వాటర్ కూడా, అన్నం కూడా నేను తినా, ఒక ఛాయ్ తాగుతా, ఛాయ్ కూడా నేను అనుమానం ఒకదే తాగుతా, ఏం చేస్తారో ఏంది, ఎందుకంటే ఇవాళ నెత్తిన పిల్లక కూర్చున్నాం కదా అని అట్లా ఆలోచిస్తా. దీంతో నాకు క్లారిటీ అయిపోయిన దాంతో కొంచెం ఎదిగున్నా, అర్థమైందా? ఇది రేవంత్ రెడ్డి గారు ఎన్ని విధాలుగా ఎత్తులేయాలనో, ఎన్ని విధాలుగా చేయాలనో అన్ని విధాలుగా చేసే ప్రయత్నం చేస్తుండు. ఇవాళ భీమిరెడ్డి దాని వెనుక ఉన్నది, నేను ఒక చట్టము, ఒక రూలు, ఆ రూల్ కాపాడాలంటున్నా. ఒక రూల్ మనం ఫ్రేమ్ చేసుకున్నది ఒక మల్లారెడ్డి గారి కోసం, ఆ రామకృష్ణారెడ్డి కోసము వాళ్ళనే లోపట్టేయాలని కాదు, ఆ చట్టం భీమిరెడ్డి కూడా పనిచేయాలి. ఈరోజు నేను అదే అంటున్నా, ఒక రకంగా ఎనీవే మీరు సంతోషంగా అపోలో ఫార్మసీ హాస్పిటల్ నుండి బయటపడ్డారు, మీరు క్షేమంగా బాగున్నారు, ఓకే సంతోషం, రైట్. ఇప్పుడు ఏ కేసులో జరిగినటువంటిది, ఏసీబీ కేసులో భీమిరెడ్డి గారు ఒక 3 రోజులు స్టే తీసుకొని ప్రశాంతంగా ఉన్నారు, ఆ సాక్ష్యాలను కూడా అటు ఇటుగా చేసే అవకాశం కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఏసీబీని ఏ విధంగా నమ్మొచ్చు రేపు ఫ్యూచర్లో? ఇప్పుడు ప్రజలకు నమ్మకమైన కోర్టులు కానీ ఏసీబీ ఆఫీసులు కానీ ఉంటాయి, ప్రజలు ఏసీబీ ఆఫీస్ని ఏ విధంగా నమ్మొచ్చు, ఏ విధమైన నమ్మకాన్ని ఇస్తారు? నిన్న ఒకవేళ మనము ఏసీబీ ఆఫీస్ కాడికి పోకుండా నేను నిన్న నన్ను అపోలో హాస్పిటల్ అడ్మిట్ కాకుండా అక్కడ వాళ్ళ తప్పిదని తెలియకుండా ఇవాళ భీమిరెడ్డి సేఫ్గా ఇంట్లో హ్యాపీగా నెట్ఫ్లిక్స్ చూసుకుంటా, మురుమురాలు తినుకుంటా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాడు. నిన్న బక్క జడ్సన్ గారు ఏసీబీ ఆఫీస్ ముట్టడితోటి వారు అస్వస్థతకు గురైన సంఘటన చూసి ఇమీడియట్లీ అరెస్ట్ చేసిరు పోలీసులు అని చెప్పొచ్చా? 2000%, 1,00,000% నువ్వు రాసుకో ఇక. బక్క జడ్సన్ గారు ఏసీబీ ఊళ్ళలో చిక్కినటువంటి భీమిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు నిన్న. 101% నీకు సవాలే లేదు అందులో, అలా డౌటే లేదు. లేకుండా నేను ఇవాళ మళ్ళీ డీజీ ఆఫీస్కు మళ్ళీ పోదు, ఏసీబీ ఆఫీస్కు నేను వదిలే రకం కాదు, అర్థమైందా బ్రదర్? నేను వదిలే రకం కాదు, నేను 101% మళ్ళీ పోయటం నేను. ఎందుకంటే మాదాపూర్ వినయ్ ఎస్ఐగా ఉండే బ్రదర్, నేను బాలాపూర్లో 2,000 ఇండ్లు కబ్జా చేద్దామని చెప్పి అక్కడ ఇండ్లను మొత్తం నీళ్ళలో నింపాను. నేను ఇప్పుడు మహిళా కమిషన్లో ఉజ్మా షాకిర్, ఇంద్రా శోభన్ మేము అందరం పోయి ఆడ కొట్లాడి మోటార్లు పెట్టిపించి నీళ్లు తీపిచ్చి ఇచ్చేస్తే మా మీద కేసులు పెట్టాను. వినయ్ కుమార్, వినయ్ 50,000 ఏమో తీసుకుంటే ఏసీబీకి దొరికిండు, జైలుకు పంపారు. మంచి ఆఫీసర్, ఎందుకు తీసుకుండు, ఎట్లా తీసుకుండు ఏందని తర్వాత బ్యాగ్. నాకు ఆయన మీద నన్ను పట్టుకుండు కాబట్టి ఆయన దొరికి కాదు, నేను తర్వాత కూడా కలిసిన. నేను
వాళ్ళని నేను హానర్ చేస్తా, వాళ్ళ డ్యూటీని హానర్ చేస్తా. ఓకే. వాళ్ళని ఇప్పుడు కూడా కింద పోలీసులు నేను ఏమన్నా ఎవరిని ఎప్పుడు ఏమనలే. నేను వాళ్ళ మీద వాళ్ళని వీడియో కూడా తీయ. ఓకే. నేను ఈజీగా అన్నీ చేయగలుగుతా. నేను ఎప్పుడు చిల్లరేషాలు ఎప్పుడు వేయ. ఇంకా రేవంత్ రెడ్డి ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఎస్బీ వాళ్ళు నన్ను ఫాలో అవుతున్నారు, పోలీసులు ఫాలో అయితే కేసులు పెట్టిండ్రు. బూతులు కూడా మాట్లాడి ఇంటికాడికి పోయినా ఓకే. డాష్ 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 అనుకుంటే తిట్టిండ్రు. నేను 24/7 ఎక్కడికి పోయినా అక్కడికి నేను సాగుపోతా, సాగుకు వస్తుంది, దినాలకు పోతే దినాలకు వస్తుంది. ఓకే. ఎక్కడ పోయినా ట్రైన్ ఎక్కడికి పోతే స్టేషన్కి వస్తాను. ఓకే. నేను ఏడ కూడా వాళ్ళని ఏమన్నా నేను వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇంకా మా నాయన కూడా పోలీసు. వాళ్ళని నేను అవమానం చేసిన, వాళ్ళ మీద తప్పుడు అబంధాలు చేసిన, మా నాయన మీద కూడా నేను చేసుకున్నట్టే. అర్థమైందా? కాకపోతే కొంతమంది తుచ్చులు ఉంటారు. నాకేనా ఎందుకు అంటున్నాను, నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అసొంటోని దాకినబ్బా. అసొంటోని నేను ఫస్ట్ టైం దాకిన నా జిందగీలా. నేను దాదాపు 36 సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నా. అసొంటో నాకు దాకలే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిన, వాళ్ళ పద్ధతులు వాళ్ళు తీసుకుపోయి, ఈయన పగున్నట్టు తీసుకుపోయి అసొంటోని గురించి మాట్లాడడం కూడా నాకు ఒకటి బ్రదర్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. రేపు రేపు ఈయనకేం జరగబోతా కూడా చెప్తా. నాతో ఎప్పుడు ప్రకృతి ఉంటుంది. అర్థమైందా? గతంలో నేను ఒక ఇన్సిడెంట్ చెప్తున్నా. డీజీ ఆఫీస్ ముందు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని నేను డీజీ ఆఫీస్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. పలానా ఆఫీసర్కు ఆల్రెడీ జైలు శిక్ష పడ్డది, అసొంటో నువ్వు ఎట్లా పెడతావు అని చెప్పి ఇచ్చి బయటకు వస్తే నన్ను డీజీపీ ఆఫీస్ ముందుకెళ్ళి లిఫ్ట్ చేసిండు. ఒక డీసీపీ పేరెందుకు లిఫ్ట్ చేసిండు. ఆ ఎస్ఐకి మన వ్యవహారం నచ్చి, సార్ నాకు డౌట్ వస్తుంది, ఒక వీడియో తీసుకో అన్నాడు. మా ఫ్రెండ్కి చెప్పి ఒక వీడియో తీసిన. నా లోపల పోయి ఫోన్ ఆడబెట్టు, అది పెట్టు. స్టార్టింగ్ రుబాబ్ స్టార్ట్ చేసింది. ఆయన ఫ్రెండ్కు ఏదో రుబాబ్ స్టార్ట్ చేసింది. ఓహో అనుకున్నా బ్రదర్. తర్వాత ఆయన ఒక పెద్ద ఎత్తు నష్టపోయాడు, చెప్పుకోలేని విధంగా నష్టపోయింది. ఇయాల్టికి ఏడుస్తుంది. తర్వాత ఆయన నంబర్ నేను తీసుకున్నా, నంబర్ ఆయన తీసుకోండు, మంచిగుంది. ఒక అన్యాయం నేను ఎవరికైనా అన్యాయం చేద్దామంటే నువ్వు నాకు ఇది చేస్తే నాకు దాకుతుంది, నువ్వు ఏం చేయనట్టు ఏమవుతుంది. నిన్న ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో బ్రదర్ రేవంత్ రెడ్డి క్రిమినాలిటీ, రేవంత్ రెడ్డి కళ్ళల్లో పడాలంటారు, లేకుంటే రేవంత్ రెడ్డి డైరెక్షన్లను, రేవంత్ రెడ్డి మెప్పుమని, రేవంత్ రెడ్డికి ఎంత పొగ ఉందనో, రేవంత్ రెడ్డి ఒకవేళ నేను దొరికితే నన్ను పట్టుకొని ఎట్లా ఒక జీప్కేసి కొట్టాలంటే కోపం ఉంటుందో, ఆ ప్రదర్శన అంతా బంజారాస్ ఏసీబీ చూపించింది. నిన్న ఏసీబీ డైరెక్టర్ కానీ వాళ్ళు మంచిగా పనిచేసారు. మేము బద్నాం కాదలుచుకోలే. రేవంత్ రెడ్డి చుట్టమైనా సరే, తిరుపతి రెడ్డి బంధువు అయినా సరే, ఎంఎస్ఎన్లో మాకు అవసరం లేదు, మేము జైలుకు పంపుతాం. మా ఆఫీస్ ముందు వచ్చి మాకు ఇటువంటి జరగద్దు అని ఎవరో అధికారులు వాళ్ళు ఇమ్మీడియట్గా సాయంత్రం మన హాస్పిటల్ ఉన్నప్పుడే చేసిండ్రు. నాకు హాస్పిటల్ నేను మెసేజ్ వచ్చింది, అపోలో హాస్పిటల్లో. కరెక్ట్ నాకు తెలిసి నేను హాస్పిటల్కి బయటకు వచ్చే ముందు 8 గంటలకు వచ్చినా కదా, 8 o'clock నాకు మెసేజ్ వచ్చింది, ఇట్లా అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి. ఫైనల్గా ఏం చెప్తారు ఈ గవర్నమెంట్కి కానీ ఏసీబీకి కానీ ఏం చెప్తారు ఫైనల్గా? బ్రదర్ ఇవాళ ఏసీపీకి బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి. బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా లంచాలతోని పైసలతో పట్టుబడ్డదే రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటి ఏసీబీ కేసు పెద్ద కట్టలతోని, అంటే భీమిరెడ్డి తర్వాత అన్ని పైసలతో దొరికింది ఈయనే. నేను అదే డెమో పెడదాం అనుకున్నా, ఈయనే పట్టుకున్నాడు, ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయినరు, గల్లా బట్టి గుంజుకపోయినరు ఏసీబీ. అంటే బ్రాండ్ అంబాసిడర్ దానికి. ఇవాళ అటువంటి చేతుల్లో హోంమంత్రి ఉండడం ఎంతవరకు సబబు? చట్టం అనేది అందరికి ఒకరికి ఒక తీరుగానే పనిచేయాలి బ్రదర్. నేను పలానా ఏసీపీ నాతో ఇట్లా చేసిన ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, ఆయనను తీసేయాలి అని చెప్పి అంటే చిల్లరగా నేను కాదు, నాకు అవసరం కూడా లేదు. ఆయన మనస్సాక్షికి వదిలేస్తా, అదే కాలం నిర్ణయిస్తుంది. నేను టైం వేస్ట్ చేసుకోను. నాకు నెక్స్ట్ బొగ్గు స్కామ్ ఉన్నది, 16,000 బొగ్గు మిస్సింగ్ ఉన్నది, పోయిందని ఈయన లెటర్ ఇస్తాడు, తాత లేదు పోలేదని ఇన్నే అంటాడు. తర్వాత రేవంత్ రెడ్డి అసలు దొంగతనమే కదా, కానీ పక్కా దొంగతనం అయిందని నాకు లెటర్, నాకు సింగరేణికి వెళ్ళి నాకు ఇది బొగ్గు షార్టేజ్లో ఈరోజు ఉన్నది. ఆ 16,000 బొగ్గు కోసం నెక్స్ట్ నేను కొట్టాడాలే, కానీ నన్ను వీళ్ళన్నారు వాళ్ళన్నారు అనేది కాదు. ఇవాళ దేనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాము, ఏ అవినీతి రహిత్యమైన తెలంగాణ కోసం మనం పాటుపడాలనుకున్నాము, అటువంటి రాష్ట్రం కోసం ఈ అవినీతి పరునైన రేవంత్ రెడ్డిని కాపాలి. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి కూడా రేపు రేవంత్ రెడ్డి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఉంటాడో, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తారని నాకు
నాకు అనుమానమే. ఓకే ఒక షిండే లెక్క, రేవంత్ షిండే లెక్క నెక్స్ట్ వేరే పార్టీకి వెళ్ళి దిగొచ్చు. కానీ ఈ తెలంగాణ ప్రజలు ఇంతకు మించిన మోసగాడిగా పుట్టబోడు ఈ తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నిలబడ్డా, ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేసినా, ఎవ్వరు వచ్చి నాకు ప్రచారం చేసినా ఈయనకు ఓటేయద్దు, గెలిపియద్దు. ఇది మాత్రం నేను తెలంగాణ ప్రజలకు చెప్తా. ఇది బక్కా జెర్సన్ గారు ఒక రకంగా నేను ఏసీబీ ఆఫీస్ను ముట్టడించినందుకే, నిజాలు చెప్పే ప్రయత్నం చేసినందుకే, ఒక రకంగా నా అస్వస్థత వల్ల నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వల్లనే భీమ్రెడ్డి గారు అరెస్ట్ కాబడ్డాడు అని చెప్పేసి బక్కా జెర్సన్ గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్ తెలుగు. కెమెరామ్యాన్ రాజేష్తో మహేందర్.